హలో ఎవ్రీవన్, మేమైతే ఇప్పుడు ట్యాంక్ బండ్ దగ్గరలో ఉన్న లూమిని పార్క్ అయితే వెళ్తున్నాము. ఇట్లా కనిపిస్తుంది కదా, అయితే సెక్రటేరియట్ ఆఫీస్. అసలు ఫస్ట్ టైం చూడటం. నెక్స్ట్ ఇట్లా బిర్లా మందిర్ అయితే కనిపిస్తుంది ఇక్కడ నుంచి చూస్తే. నెక్స్ట్ అమరవీరుల స్తూపం కూడా కనిపిస్తుంది అక్కడికి వెళ్తే. ఇవైతే చూడడం అయితే ఫస్ట్ టైం నేను. నెక్స్ట్ అయితే లూమిని పార్క్ లోపలికి అయితే వెళ్ళిపోయి టికెట్ అయితే తీసుకున్నాము. పెద్దవాళ్ళకి 20 రూపీస్, పిల్లలకైతే 10 రూపీస్ అంట. టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. అక్కడ లోపలికి వెళ్ళిన తర్వాత పిల్లలు కానీ పెద్దలు కానీ ఆడుకోవడానికి చాలా గేమ్స్ ఉన్నాయి. అక్కడ ఒకటైతే బుల్ రైడ్ అని ఒకటి ఉంది. అదైతే నేనైతే చూడడం ఇదే ఫస్ట్ టైం. అంటే ఈటీవీలో ఒక ప్రోగ్రామ్ వస్తుండే ఇదే, అందులో చూశాను. మళ్ళీ నెక్స్ట్ టైం ఇదే చూడడం. మా ఆయననైతే ఒకసారి ఎక్కువ అని అంటే తను కూడా ట్రై చేశాడు. ఒకసారి కూర్చో, ఏం కాదు చూద్దామని చెప్పి తననైతే ఎక్కించాము మేమైతే. నాతో పాటు మా తమ్ముడు కూడా వచ్చాడు ఆ రోజు. అది చేసి మేమిద్దరం కలిసి అయితే వెళ్ళమంటే వెళ్ళాడు. తర్వాత మా తమ్ముడు కూడా ట్రై చేశాడు, కానీ ఇద్దరిలో ఎక్కువ టైం ఉన్నది మాత్రం మా తమ్ముడే. చాలాసేపు ఉన్నాడు పట్టుకొని. అంటే అక్కడ ఆపరేటింగ్ అనేది వేరే వాళ్ళ చేతిలోనే ఉంది. అక్కడ అతను ఆపరేటింగ్ చేయడానికి ఉన్నాడు. ఫస్ట్ స్లోగా మూవ్ చేస్తున్నాడు, తర్వాత మనం అక్కడ ఉండే టైం బట్టి మళ్ళీ స్పీడ్గా మూవ్ చేయడం చేస్తున్నాడు.
నెక్స్ట్ అయితే బోటింగ్కి అయితే వెళ్తున్నాము. బోటింగ్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు అంట. స్పీడ్ బోటింగ్ ఉంటుంది, నార్మల్ బోటింగ్ కూడా ఉంటుంది. మేమైతే 50 రూపీస్ టికెట్ నార్మల్ బోటింగ్ అయితే వెళ్ళాము. మా శ్రీహాన్ అండ్ అన్షిత్ అయితే ఇదే ఫస్ట్ టైం బోటింగ్కి వెళ్ళడం. మా పిల్లలు అయితే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయ్యారు. అంటే ఫస్ట్ టైం కదా బోటింగ్ చేయడం, అట్లా వాటర్లో వెళ్తుంటే వాళ్ళకైతే కొంచెం కొత్తగా అనిపించింది, ఫస్ట్ టైం కదా. ఇక నెక్స్ట్ అయితే ఇక్కడ నుంచి సెక్రటేరియట్ ఆఫీస్ అయితే అసలు లైట్స్తో అయితే చాలా బాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇక మేమైతే స్టాచ్యూ ఆఫ్ బుద్ధ దగ్గరికి అయితే వచ్చాము. కొన్ని ప్లేసెస్ నైట్ టైంలో చూస్తే చాలా బాగా అనిపిస్తాయి కదా. ఇది ఒక ప్లేస్, అంటే నేను వచ్చినప్పుడు అయితే డే టైంలో వచ్చాను, నైట్లో రావడం అయితే ఇదే ఫస్ట్ టైం. అసలు ఎంత బాగుంది, చాలా బాగుంది లైటింగ్లో బుద్ధ స్టాచ్యూ మాత్రం. ఇక అప్పటికే బయటకు వచ్చేసరికి అయితే 10:30 అలా అయింది. ఈ రెస్టారెంట్కి అయితే వెళ్ళి చికెన్ బిర్యానీ తిని మా తమ్ముడు వాళ్ళ రూమ్కి అయితే వెళ్ళిపోయాము. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.